హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. గ్రూప్స్ ఫలితాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా మనకు టెట్ రిజల్ట్స్కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ తెలియజేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. ఇక మొదటి అంశం చూసినట్లయితే 1382 మందికి త్వరలోనే మనకు టీచర్ పోస్టింగ్ అయితే ఇవ్వబోతున్నారు అనమాట. అంటే డిఎస్సి 2008 బిఎడ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హైకోర్టులో ఊరట అనేది లభించింది. ఈ నెల 10లోగా నియామక పత్రాలు ఇవ్వాలన్నటువంటి ధర్మాసనం. అంటే మరి ఎలక్షన్ కోడ్ ఉంది కదా సార్, ఏ విధంగా ఇస్తారంటే కోర్టు ఆ విధంగా జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి ఇచ్చి తీరాల్సింది. ఇక్కడ గమనించండి, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తో దీనికి సంబంధం లేదని స్పష్టీకరణ చేసింది. నియామకాలు చేపట్టకపోతే ఉన్నత అధికారులు మరి హాజరు కావాల్సి ఉంటుందని చెప్పేసి నిన్న హెచ్చరించడం జరిగింది. ఆల్రెడీ మీకు తెలుసు 2024 డిఎస్సి అయిపోయిన తర్వాత వీళ్ళకి కూడా డిఎస్సి 2008 బిఎడ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా 1382 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో మరి వాళ్ళని నియమించుకోవాలని చెప్పేసి అప్పుడు సీఎం కూడా దీనికి ఈ యొక్క నియామకాలకు ఆమోదం తెలపడం జరిగింది. సో దీనికి సంబంధించి వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి డిఈఓలను సో ఒక కమిటీ అనేది ఏర్పాటు చేసి సో డేటా మొత్తం సేకరించారు. అందులో 1382 మంది మరి కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఆ డిఈఓలు కూడా తెలపడం జరిగింది. ఇదే విషయాన్ని మరి పాఠశాల విద్యాశాఖ మరి డైరెక్టర్ సబ్ కమిటీ దృష్టి కూడా తీసుకొచ్చింది. దీంతో మరి కమిటీ కూడా మరి నియామకాలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే నియామకాలు చేపడతామని చెప్పేసి ఏజీ చెప్పడం జరిగింది. వీలైనంత త్వరగా ఉత్తర్వులు ఇస్తామని ఏజీ చెప్పగా సో ఈ నెల 10లోగా పోస్టింగ్లు ఇవ్వాలని చెప్పేసి న్యాయమూర్తి స్పష్టం చేస్తూ అయితే మరి వాయిదా వేయడం జరిగిందనమాట. సో మొత్తానికైతే ఈ యొక్క వారం రోజుల్లోపు 1382 మందికి మరి త్వరలోనే టీచర్ పోస్టింగ్ అయితే ఇవ్వబోతున్నారు. డిఎస్సి 2008 బిఎడ్ అభ్యర్థులకు సంబంధించినటువంటి అప్డేట్ ఇది. గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 రిజల్ట్స్ మరి ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. చివరి దశలో వాల్యుయేషన్ ప్రక్రియ ఉంది అన్నట్లుగా మనకు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ నెలాఖరు లోపు గ్రూప్స్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు టీజీపీఎస్ అయితే కసరత్తు అయితే చేస్తుంది. మరి సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి కేసులన్నీ కొట్టివేయడంతో ఫలితాల విడుదలకు మరి అడ్డంకులు అయితే తొలగిపోయాయి. దీంతో ఈ నెలాఖరులోగా గ్రూప్ 1తో సహా గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్ ఫలితాలను మరి వాటిని కూడా రిలీజ్ చేసేందుకు టీజీపీఎస్ అయితే రెడీ అవుతున్నది. ముందుగా గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఇవ్వడంతో ఏమవుతుందంటే గనక అందులో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు గ్రూప్ 2 మరియు గ్రూప్ 3లో సెలెక్ట్ అయినా సరే వాటిని వదులుకుంటారు. కాబట్టి ఈ విధంగా మరి టీజీపీఎస్ అయితే కసరత్తు అయితే చేస్తుంది. ముందుగా అయితే వరుసగా గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఇస్తున్నారు. బ్యాక్లాగ్ పోస్టులు అనేవి లేకుండా చేయడానికి ఈ విధంగా ఇస్తున్నారు. ముందుగా గ్రూప్ 1 జిఆర్ఎల్ రిలీజ్ చేసిన తర్వాత గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 ఫలితాలు విడుదల చేయాలని చెప్పేసి టీజీపీఎస్ అయితే యోచిస్తున్నది. గ్రూప్ 1 జిఆర్ఎల్లోని ర్యాంకులను బట్టి అభ్యర్థులకు ఏ సర్వీసులో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందో తెలుసుకునేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. దీంతో ఒకవేళ గ్రూప్ 1 వచ్చి గ్రూప్ 2 మరియు గ్రూప్ 3లకు ఎంపికైనటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు చివరి రెండింటిని వదులుకుంటారు కదా ఖచ్చితంగా. దీనివల్ల మరి బ్యాక్లాగ్ పోస్టులు మిగిలే ఛాన్స్ ఉండదని చెప్పేసి ఆఫీసర్లు అయితే భావిస్తున్నారు. కాగా గత ఏడాది డిసెంబర్లో 783 పోస్టుల భర్తీకి గ్రూప్ 2 పరీక్షలు జరగగా మరి ఎంతమంది రాశారు ఏంటి అనేటటువంటి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మిత్రమా, ఇక ఈ నెలాఖరులోగా మరి గ్రూప్స్ ఫలితాలు కూడా రాబోతున్నాయి కాబట్టి మనకు ఏప్రిల్ 1 నుంచి కొత్త నోటిఫికేషన్లు కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఇక చూసినట్లయితే ఈ నెలలోనే గ్రూప్స్ ఫలితాలండి. గ్రూప్ 1తో సహా గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 పరీక్షల ఫలితాలను నెలాఖరులోగా విడుదల చేసేందుకు టీజీపీఎస్ అయితే కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముందుగా గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేసి ఆ తర్వాత గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 రిజల్ట్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇలా చేయడం వల్ల గ్రూప్ 1 జాబ్ వచ్చినటువంటి వాళ్ళు మిగతా రెండింటికి ఎంపికైనా వదులుకుంటారు. దీంతో బ్యాక్లాగ్ పోస్టులను మిగిలే అవకాశం ఉండదని చెప్పేసి అధికారులు అయితే మరి భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఫస్ట్ గ్రూప్ 1కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. నేడు అసెంబ్లీ ముందుకు కులగణన వర్గీకరణ రిపోర్ట్ అయితే రాబోతుంది. సో ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ
కాబోతుంది. 2 రిపోర్టులకు మరి ఆమోదం తెలపనున్నారు. 11 గంటలకు మరి సమావేశం కానున్నటువంటి అసెంబ్లీ దేశమంతా కూడా కులగణన చేయాలని చెప్పేసి మరి చేపట్టాలని చెప్పేసి తీర్మానం అయితే చేయబోతున్నారు. ఇక్కడ చూడండి, నేడు అసెంబ్లీ ముందుకు మనకు కులగణన వర్గీకరణ రిపోర్టు కూడా రాబోతుంది. కాబట్టి నోటిఫికేషన్లకు ఇది ప్రధానమైనటువంటి అడ్డంకిగా ఉండే ఎలక్షన్ కోడ్ కానీ వర్గీకరణ రిపోర్ట్ కానీ. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ రోజుతో క్లియర్ కాబోతున్నాయి. అంటే ఎలక్షన్ కోడ్ అదే విధంగా ఉన్నా కానీ మనకు వర్గీకరణ రిపోర్ట్ అయితే క్లియర్ కాబోతుంది. కాబట్టి ఎలక్షన్ కోడ్ అయిపోగానే మనకు కొత్త నోటిఫికేషన్లు మొదటగా అందులో కొత్త నోటిఫికేషన్ అనగానే ఫస్ట్ వరుసలో ఉన్నటువంటిది డిఎస్సి నోటిఫికేషన్ అని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ దీని తర్వాత వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి విఆర్ఓ విఆర్ఏల అంతర్బదిలీల పైన అధ్యయనం చేస్తున్నారు. డిప్యూటీ సర్వేయర్లుగా నియమించడానికి కసరత్తు అయితే చేస్తున్నారన్నమాట. అంటే ఇంటర్నల్గా ఈ డిపార్ట్మెంట్లలో విఆర్ఓ విఆర్ఏలను అంతర్బదిలీల పైన మరి ఇట్లా బదిలీల చేయడం పైన మరి డిపార్ట్మెంట్ అయితే అధ్యయనం చేస్తుందన్నమాట. త్వరలోనే దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. అదేవిధంగా మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో ఎస్ఏ సోషల్ వాళ్ళు ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో టెస్ట్ సిరీస్ అనేది సో ప్రతిరోజు ఎగ్జామ్స్ డైలీ అందిస్తున్నామండి. సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా దీనిని ఉపయోగించుకోండి. మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి తెలంగాణ టెట్ రిజల్ట్స్ 2025కి సంబంధించి మనకు రేపు విడుదలయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో తెలంగాణ టెట్ జనవరి సెషన్ ఫలితాలను విడుదల చేయడానికి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు మరి ఏర్పాట్లు అయితే చేస్తున్నది. ఇప్పటికే మనకు ప్రిలిమినరీ కీ అనేది విడుదల చేసినటువంటి విషయం తెలిసిందే. ఈ ప్రిలిమినరీ కీపై అభ్యంతరాల గడువు కూడా జనవరి 27వ తేదీ వరకు అంటే సాయంత్రం 5 గంటల వరకు ముగిసింది. దీంతో ఫైనల్ కీ ఫలితాల విడుదలకు డిపార్ట్మెంట్ అయితే కసరత్తు అయితే చేస్తుందన్నమాట. నోటిఫికేషన్ ప్రకారం అయితే మనకు ఫిబ్రవరి 5వ తేదీన మరి టీజీ టెట్ ఫలితాలు విడుదల చేయనుందన్నమాట. ఫలితాలు విడుదలైన తర్వాత ఈ పరీక్షకు హాజరైనటువంటి అభ్యర్థులు మరి వెబ్సైట్ ద్వారా తమ ఫలితాలను మరి చెక్ చేసుకోవచ్చు అన్నట్లుగా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం.